నమస్తే మురళీకృష్ణ. ఎట్లున్నారన్న? సూపర్గా ఉన్నా. చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు కానీ మీ యొక్క నేపథ్యం కాస్త క్లుప్తంగా మళ్ళీ ఒకసారి మనం ప్రస్తావిద్దాం మా సిగ్నేచర్ స్టూడియోస్ కోసం. మాది అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ చిట్యాల మండలం, ఉమ్మడి చిట్యాల మండలం, వెలంపల్లి మా సొంత ఊరు. ప్రస్తుతం భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం, వెలంపల్లి మా ఊరు. మా చిన్న వ్యవసాయ కుటుంబం. నాన్న రేషన్ షాప్ డీలరు. ఆయనకు తోచిన దాంట్లో, ఆయనకు ఉన్న దాంట్లో మా అక్క, ఇద్దరు అక్కలు, ఒక అన్న, నన్ను, మా అమ్మ, మా నాన్నమ్మ, తాతయ్య, మమ్మల్ని అందరినీ మా నాన్న ఇక్కడి దాకా మోసుకొని వచ్చిండు. ఇదే మా నేపథ్యం. మా నేపథ్యంలో అప్పుడు నేను బాల్యంలో ఉన్నప్పుడు విప్లవానికి సంబంధించిన పద్యం విన్నా, మా ఇంట్లో సినిమాకి సంబంధించిన పద్యం విన్నా, భక్తికి సంబంధించిన పద్యం విన్నా. ఇవి మూడు అట్లా నా లోపల 3 పాయలుగా జర్నీ చేస్తే నన్ను ఇక్కడ నెట్టుకు వచ్చినాయి. అట్లా నాకు ఇంట్లో ఉన్న వాతావరణం నుంచే, నా నేపథ్యం నుంచే పద్యం పట్టుకొని వచ్చినాయి. అలాంటి గ్రామం నుంచి అంత అనుబంధం, బంధాలు, బంధుత్వాలు, అలాంటి గ్రామంలో బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు ఎక్కువ. అవును. విప్లవ సాహిత్యంతో పాటు సినీ పాటలు కూడా చాలా విన్నా అని అంటున్నారు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన మీరు ఆ గ్రామీణ వాతావరణాన్ని మిస్ అవుతున్నట్టు ఎక్కడైనా అనిపిస్తుందా మీకు? నేను ఎప్పటికీ వేస్తూ ఉంటాను కదా. నేను వరంగల్ గాలి తాకకపోతే గుండె సగం సగమే కొట్టుకుంటాను. నేను వరంగల్కి, మా ఊరికి అట్లా తిరుగుతూనే ఉంటాను. నేను వరంగల్ పోకుండా, మా ఊరు వైపు పోకుండా, మా జమ్మికుంటకు పోకుండా, ఆ జమ్మికుంటలో బజ్జీలు తినకుండా ఉండలేము. మనతో కాని పని. ఈడ కూర్చుంటే నా బ్రెయిన్ పనిచేయదు. అలాంటి పల్లెటూరు గురించి ఒక పాట ద్వారా స్టార్ట్ చేద్దామన్నా. మా ఊరి పునాది రాళ్ళు, కూలన్నల చెమట చుక్కలు, మా పల్లెలో పొంగె సిరులు, అవి గోదావరి తల్లి అలలు. మా ఊరి చివరన మామిడి కొమ్మల్లో పాడింది కోయిలా, నా పల్లె తల్లి ప్రాణనాడుల్లాంటి జానపదాలు ఎన్నెన్నో. సాగరో గోదారి అలలాగా నీ బ్రతుకు బాటలో, ఓడరో ఆరేవునే దాటి ఏరులో స్నానమాడురో. తూర్పున పొద్దు ఒడిసిందంటే నా తల్లులంతా చేలు చేరునో, కోడిగూసేయాళ్లకు నా పాలేరు తమ్ముల పరుగులు, మా పటేలకేమో ఆవుల మందలింటి దారి పట్టగా, సావిడిలో ఉన్న దూడ తల్లిని చూసి సంతసంగా పరుగులెట్టగా, ఆటలతో పాటలతో పొద్దు వాలేదాకా నా పల్లె పొలిమేర మారు మ్రోగు. కూలన్నకేమో చేతి నిండా పనులుండురో, చెమట చుక్కలే మా చేనులో నీరాయరో. హోలియలో హోలియలో హోలియ హోలియ హోలియలో. మీ యొక్క గ్రామంలో మీరు ఉన్నప్పుడు విప్లవ నేపథ్యం బాగా ఆకర్షించింది కదా మేము? విప్లవాలు బాగా ఆకర్షించి ఇప్పుడు సహజంగా మాడితే తెలంగాణలో పుట్టినోడే నక్సలైట్, వరంగల్లో పుట్టినోడైతే ఇక డైరెక్ట్ గర్భగుడిలో పుట్టినట్టు లెక్క, ఆ ఒడిలనే పుట్టినట్టు లెక్క. ఆ వాతావరణం నేను చిన్నపిల్లగానిగా ఉన్నప్పటి నుంచి ఉంది, నేను పుట్టక ముందు నుంచి ఉంది, నేను పుట్టిన తర్వాత కూడా ఉంది అక్కడ. ఆ వాతావరణానికి ఎవరైనా ప్రభావితం కావాల్సిందే. అసలు ఫస్ట్ నేర్చుకోవడమే నక్సలిజం నేర్చుకుంటారు వరంగల్లో. ప్రశ్నించడం, నిలదీయడం, ఇది ఎందుకు ఇట్లుంటుంది, ఇట్లుండదు కదా అనడం అనేది మన వాటర్లోనే ఉన్నది. నువ్వు వరంగలే కదా మురళి. అవును. అలాంటి విప్లవ నేపథ్యం నుంచి వచ్చిన మీరు ఇట్లా సాదాసీదాగా, చాలా ఆవేశం లేకుండా, కోపం లేకుండా, చాలా సంయమనంతో జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు బిజినెస్ క్లాస్లో ఎమిరేట్స్లో కూర్చున్న హై అండ్ లగ్జరీ ఫ్లైటర్, అంత ఆకాశంలో కూర్చుని నువ్వు తిన్నా, ఫుట్పాత్ మీద రోడ్డు పక్కన కూర్చుని తిన్నా, ఎవ్వరికి ఆహారం అందాలన్నా రైతే పండిస్తాడు. అంటే ఇంతమందికి అన్నం పెట్టే రైతు ఎప్పుడైనా విర్రవీగంగా చూసినా విర్రవీగుతాడా? లేదు. రైతుకే లేని అహం మనకెందుకే ఎవరు పెడితే తింటుళ్ళు? మనకెందుకు ఉండాలి చెప్పు? పాటకు నేను ఆద్యుని కాదు, నేను చివరి వాడిని కాదు, నేను మాత్రమే పరిపాలించట్లేదు. పాట అందరిది, ఎవరైనా రాయగలరు, నువ్వు కూడా రాయగలవు. ఇప్పుడు ఈ కెమెరాలు పెట్టుకుని కూర్చున్న వీళ్ళ జీవితాన్ని అంతా క్రోడీకరించుకుంటే పాట చేయగలరు. మనం పాట రాసినంత మాత్రాన సమాజంలో బతుకుతున్న వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమి ఉండదు. వాళ్ళు సమాజాన్ని ముందుకు నడపడం కోసం ఒక్కొక్కరు వాళ్ళ ప్రతిభను రోజు సానబడుతూ సమాజానికి ఇస్తూ ఏదో రకంగా ముందుకు నడుపుతూ ఉంటారు. వాళ్ళెంతో మనం కూడా అంతే. కాకపోతే మన చుట్టూ ఈ కెమెరాలు ఉంటాయి, మనం మాట్లాడితే వినడానికి జనం ఇష్టపడతారు. ఇది ఒక్కటే తేడా తప్ప ఏమీ లేదు, అందరం ఈక్వలే.
మనం విర్రవీగాల్సింది ఏం లేదు. నాకంటే ముందున్న కవులు ఎంత అద్భుతంగా రాసింది, వాళ్ళ దాంతో పోల్చుకుంటే మనం ఎంత. నా తర్వాత వస్తున్న పిల్లల్లో కూడా ఎంత మంచి పిల్లలు ఉన్నారు, ఎంత బాగా రాస్తున్నారు. వాళ్ళకు కూడా లేదు కదా గర్వం, నాకెందుకు ఉండాలి. ఆ విప్లవాలలో ఆ నక్సలిజంలో మిమ్మల్ని ప్రధానంగా ఆకర్షించిన అంశం ఏంటని, అసలు ఎందుకు మీరు అంత ఆకర్షించలేరు? నాకు అన్యాయం జరిగితే అడగగలిగితే నాకు ఎవరైనా నచ్చుతారు. మాది అదే నక్సలిజం ఎక్కువ నచ్చింది. నేను ఊర్లో చూసిన, ఎట్లా చూసిన అంటే మా ఊర్లో కుమ్మరి సమ్మక్క అని ఉంటుంది, నా మేనత్త. తర్వాత మిట్టపల్లి సారమ్మ అని ఉంటుంది, మా చిన్ననాన్న భార్య, మా సొంత చిన్నాయన భార్య, మా చిన్ననాన్న మా కొడుకు భార్య. మా పిన్నిని మా మేనత్తను ఒక ఆయన, ఒక భూస్వామి ఒక మాట అన్నాడు. ఆ మాట అన్నప్పుడు మా చిన్నమ్మ కుమిలి కుమిలి ఏడ్చింది, మా అత్తమ్మ కూడా కుమిలి కుమిలి ఏడ్చింది. ఏమని? ఇప్పుడు ఆ వాతావరణం చెల్లిపోయింది కాబట్టి దాంట్లో ఎవరి పేర్లు ప్రస్తావించి ఇప్పుడు ఎవరిని గాయపరచడం నాకు ఇష్టం లేదు. కానీ అది ఎందుకు నచ్చింది నాకు నక్సలిజం అనేది చెప్తాను నేను. ఎందుకు అక్కడి నుంచి ఇన్స్పైర్ అయినాం, అక్కడికి పోకుండా నేను ఎందుకు ఇన్స్పైర్ అవ్వడం జరిగిందనేది చెప్తా. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఉన్న సర్పంచ్ మాట్లాడలేడు, పెద్ద మనుషులు ఎవరు మాట్లాడలేరు. కానీ ఈ విషయం తెలుసుకున్న అన్నలు నడి ఊరిలో ప్రజా కోర్టు పెట్టి కుక్కల్ని కొట్టిరు, కుక్కల్ని కొట్టినట్టే కొట్టిరు. అట్లా వాళ్ళ రాత్రి వాళ్ళని నిలబెట్టి కొడుతున్నప్పుడు ఎవరికి చెప్పుకోలేక అవమాన భారంతో కుమిలిపోయిన మా అత్తమ్మను మా చిన్నమ్మ వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తా అంటే వాళ్ళు సంతోషపడుతుంటే చూసిన నేను. అణిచివేయబడ్డ వాళ్ళ పక్షాన నిలబడితే వాళ్ళ కళ్ళల్లో ఉండే ధైర్యం, వాళ్ళకు కలిగే తృప్తి, వాళ్ళకు మేము ఉన్నామని కలిగించే నమ్మకం ఉన్నది చూసిన, అది నాకు నక్సలిజంలో నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. నన్ను బాగా నచ్చేలాగా నన్ను ఆకట్టుకున్నది. అది వాయిస్ లేనోళ్ళ పక్షాన, గొంతు లేని పక్షాన ఒక గొంతు బలంగా వినిపించే గొంతు, తిరిగి కొట్టలేని వాని కోసం నిలబడి, వెనక నిలబడి, ముందు నిలబడి, వెనుకున్నల కోసం కొట్టగలిగే ఒక చెయ్యి ఎప్పుడు కోరుకుంటూనే ఉంటుంది కదా సమాజం ఏదో ఒక రూపంలో. అట్లా నాకు అప్పుడున్న పరిస్థితుల్లో అది నాకు చాలా బాగా నచ్చింది. దానికి ప్రభావితమై మీరు రాసిన పాట ఏంటంటే, పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది, అర్ధరాత్రి శత్రువు వస్తే ఎండిన కులాలికిడి చేస్తుంది, పాడు శకునం కంట్లో పడితే పక్షితోని కబురు పంపుతుంది, ఒక్కరా ఇద్దరా లెక్కకే అందని అమరులు ఎందరోనమ్మా, ఒకటనా రెండనా ఎన్నెన్ని ఘోరాలు భరించేనే అడివమ్మా, పల్లె తల్లిని వీడిన వాళ్లను పావురంగా పెంచుకుంటది, కన్న తల్లిని మరిసినోళ్లను గావురంగా సాదుకుంటది, న్యాయమొక్కటి రక్షించమంటూ ఉద్యమాన్ని నూరిపోస్తుంది. అట్లా మనం ఇంత పెద్ద సమాజంలో ఉంటే చంపేయబడతామని అడవిలోకి పోయిండు. సమాజం కంటే చాలా గొప్పగా వాళ్ళని కాపాడుకొని కడుపున పెట్టుకొని ఈ సమాజానికి అందించింది అడవి. ఆ అడవిలో చైతన్యం ఉంది, అడవిలోకి పోతున్న వాళ్ళలో చైతన్యం ఉంది. నాకు ఇన్స్పైర్ అయింది, అట్లా రాసింది. మీరు ఇదే నేపథ్యం నుంచి వెలిశాల అనే పాట రాసిండ్రు కదా? అది 20 ఏళ్ల క్రితం నేను నా జర్నీ స్టార్ట్ అయినప్పుడు రాసుకున్నది. వెలిశాల అనే ఊరు నక్సలిజం నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందో ఆ ఊరు కూడా నన్ను అంత ఇన్స్పైర్ చేసింది. ఎందుకు? ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి ఒక కొడుకు నక్సలైట్ అయి ఉంటాడు. ప్రతి ఇంటి నుంచి? ఇప్పుడు ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి వ్యవసాయదారులు ఎట్లున్నారో, ఇప్పుడు ప్రతి ఇంటి నుండి చదువుకున్న వాళ్ళు ఎట్లున్నారో, అప్పుడు ఆ ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి ఆ ఊరిలో రామకృష్ణాపూర్ అండ్ వెలిశాల అనే గ్రామాలలో ఇంటికో నక్సలైట్ ఉండేది. అదే మామూలు విషయం కాదు కదా. కాదు. ఆ ఊరికి ఎవరైనా బంధువులు పిలిస్తే పోవాలంటే ఫస్ట్ ధైర్యం కావాలి. ఈ రోజు పోతే వాళ్ళ ఇంటికి భోజనం చేసి రిటర్న్ వస్తే, వెలిశాలకు పోయి భోజనం చేసి వస్తే, వచ్చేప్పుడు మన ఎంబడి పోలీసులు రారు, మనల్ని ఏ కన్ను వెనక నుంచి పరిశీలించదు అనే ధైర్యం కలిగితే తప్ప ఆ ఊర్లోకి ఎవరో ఫంక్షన్లో పోకపోయేది. కర్మ ఏంటంటే ఆ ఊర్లో మా మేనత్తలు ఉన్నారు, మేము అనివార్యం తప్పకుండా పోవాలి. పోయిన ప్రతిసారి మా బాబాయిలో, మా మామలో, మా అత్తమ్మ వాళ్ళు వచ్చిపోయినా, మా మామలు మా ఇంటికి వచ్చిపోయినా వాళ్ళ ఎప్పుడు నిఘా నేత్రాలు ఉండేటి. అట్లా ఆ ఊరు అంత నిఘాను తట్టుకొని కూడా కొడుకులనిచ్చేది. అది నాకు బాగా నచ్చింది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అప్పుడు బాగా అణిచివేత ఉన్నది అని దాన్ని ఏం చేసిన అంటే, నేను దాన్ని రాసినప్పుడు, ఆ పాట నేను రాసినప్పుడు మా గురువు ఉంటారు శాఖమూరి రవీందర్ గారు, ఆయనదొకవే నాదొకవే. నా గురువు ఆయన. ఎట్లా గురువు? నాకు పాట నేర్పిన గురువు కాదు, పాటని ఎందుకోసం రాయాలో నేర్పిన గురువు. ఓకే.
పాటను ఎందుకోసం రాయాలి, ఎవరి పక్షాన నిలబడి పాట రాయాలి, ఎందుకు రాయాలి నువ్వు పాట, నీ పాటకు సార్థకత ఎక్కడ చేకూరుతుంది, నువ్వు ఎట్టి నిలబడితే నీకు చేకూరుతుందని చెప్పిన ఆయన. నేను నా గురువుకు నాకు మా ఇద్దరికి ఎప్పటి డిస్కషనే ఉంటుంది. ఆయనకు నాకు మా ఇద్దరి మధ్య వాదన వేరు ఉంటుంది, భావజాలం వేరు. భావజాలం వేరు, వాదన వేరు జరుగుతూనే ఉంటుంది మా ఇద్దరికి. కానీ పాట దగ్గరికి వచ్చేసరికి ఒక మంచి మంచి ఆలోచన నేను చేసిన, ఒకవేళ ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చినా డెఫినెట్గా నాతో షేర్ చేస్తాడు. అట్లా నేను ఆయన దగ్గరికి ఏ పాట రాసినా తీసుకొని పోయి ఆయనకు వినవేటుడు, ఆయనకు చెప్పుడు, నేను ఆయనతో మాట్లాడు, అక్కడ నుంచి కొంత మార్పు చేసి ఇది అలవాటు నాకు. మా ఇద్దరికి ఉన్న బాండింగ్ అది. అని మెయినప్పుడు నేను వేషాల మీద పాట రాస్తే అప్పుడు మా గురువే సలహా ఇచ్చిన, నువ్వు నిర్బంధాన్ని తట్టుకునే బాపతి కాదు, నువ్వు స్వేచ్ఛగా ఎగరాలనుకున్నావు, తల్లి నా వేలిశాల అని ఇప్పుడు నువ్వు పెడితే నిర్బంధానికి గురవుతావు, ఏదైనా చిన్న మార్పు చేయంటే అప్పుడు తల్లి నా పల్లె నేల నీకున్నది చరిత్ర చాలా, నల్లని రేగన్ల ఎర్రాని మల్లెలు నెత్తు రోసుకున్న నేల అని ఫస్ట్ ఈ పాటను రికార్డ్ చేసిన. దాని తర్వాత మొన్న దాని నేపథ్యం చెప్పాలని అనిపించినప్పుడు, ఇన్నేళ్ల తర్వాత ఎందుకు చెప్పాలనిపించింది దాని నేపథ్యం గురించి? అంటే ఇప్పుడు 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 కొంత స్వేచ్ఛ వాతావరణం ఏర్పడ్డది, నిర్బంధం లేదు, ఇప్పుడు అంత నిర్బంధం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం స్వాతంత్ర్యం ఉన్నది, ఆడ బతకడానికి కూడా ఆ ఊర్లో చాలా మార్పులు జరిగినాయి. పక్కనే చలివాగు ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ, ఎప్పుడు అది పుట్టినప్పటి నుంచి, వెలిశాల పుట్టినప్పటి నుంచి. కానీ దాంట్లో నుంచి దోసెడు నీళ్ళు తీసుకొని తాగే స్థితి లేకుండే ఆ ఊర్లో. అట్లాంటి ఊర్లో వాటర్ ట్యాంకులు కట్టించారు మా వాళ్ళు, మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి. ఇది సపోర్ట్ టు బీఆర్ఎస్ చెప్పట్లేదు నేను. మళ్ళీ జరిగిన మార్పుని 100% ఒప్పుకోవాలి. 1000% ఒక మార్పు జరిగినప్పుడు మార్పును ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మార్పు జరగకపోయినా అన్యాయం జరిగినా 100% నినదించాలి, మళ్ళీ ఎదురుదాడి చేయాల్సిందే, దాంట్లో ఏం తగ్గేది లేదు. వెలిశాలకి ఇప్పుడు ఎవరైనా స్వతంత్రంగా పోయి రాగలుగుతారు, ఆ స్వేచ్ఛ వచ్చింది. ఓకే, మా మేనత్ ఇంటికి పోయి తిని రాగలం, మా పెద్దమ్మ ఇంటికి పోయి తిని రాగలం, అక్కడ నుంచి మా కట్ల రాజయ్య గారు అని మా పెద్దనాన్న ఆయన దగ్గరికి వెళ్ళి తిని రాగలం, చంద్రమౌళి అని మా మామ ఉంటాడు, ఆ ఇంటికి పోయి ఇప్పుడు నేను తిని రాగలను. నేనే కాదు, ఆ ఊర్లో ఏ బంధువుల ఇంటికైనా, ఆ ఊర్లో సాంబశివరావు అనే తమ్ముడు ఉంటాడు, విఆర్ఓగానో చేస్తాడు, వాళ్ళ ఇల్లు వాగొడ్డుకే ఉంటుంది. ఇక అది అట్లా వాగొడ్డు ఎక్కితే నక్సలైట్ ఇంటకత్తరు అనే ఫీలింగ్ ఉంటుంది, అట్లుంటుంది ఇల్లు. వాళ్ళ ఇంటికి నేను ఇప్పుడు పోయి రాగలను. ఈర్ల స్వామి అని ఉంటాడు, వాళ్ళ ఇంటి బ్యాడ్మింటన్ ప్లేయర్, అద్భుతమైన కబడ్డీ ప్లేయర్, చాలా స్పిరిట్ ఉన్న విలేజ్ అది. ఆడికి ఇప్పుడు పోయి రాగలను, నేను అక్కడికి. ఆ స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది అక్కడ. అందే కుమార్ అని మా పెద్దమ్మ కొడుకుంటాడు, మదనమ్మ అని మా పెద్దమ్మ ఉంటుంది. ఆ ఊరంతా నాకు ఇక్కడ నా బాడీలో ఆర్గాన్స్ ఎట్లా, ఆ ఊర్లో ఉన్న రిలేషన్స్ కూడా అట్లనే. కానీ అక్కడికి పోలేకపోయేది. ఆ మార్పు ఇప్పుడు కనబడ్డది. ఆ మార్పు ఇప్పుడు కనబడ్డప్పుడు చెప్పాలి కదా. అక్కడనే మా ఇంకో పెద్దమ్మ ఉంటుంది మదనమ్మ అని, మా అన్నయ్య ఉంటాడు బాబు అని, పోయి రాగలుగుతాం అక్కడికి. ఇప్పుడు అప్పుడు చెప్తే నిర్బంధం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉన్నప్పుడు గతంలో 20 ఏళ్ల క్రితం వెలిశాల పరిస్థితి ఎట్లుండే, అమ్మ పొదిలో ఉన్నట్టు అప్పటి నుంచి మీ ఇప్పుడు ఎట్లుంది. అప్పుడు నిర్బంధం, అప్పుడు ఎప్పుడు చుట్టూ తుపాకులే ఉన్నట్టుండేది. తుపాకుల మధ్య ఎప్పుడెక్కడి నుంచి ఏ తూట వెళ్తుంది, ఎప్పుడు తుపాకుల మధ్య భయంగా బతుకుతారుగా, అట్లుండేది ఆ ఊరు. ఆ ఊరు చుట్టూ దాన్ని ఆనుకొని ఉన్న ఊరిలో 10 కిలోమీటర్ల వెడల్పున ఏ ఊరైనా కూడా అదే నిర్బంధంలో ఉండేది, అదే పరిస్థితిలో ఉండేది. అట్లాంటిది అక్కడ ఇప్పుడు స్వేచ్ఛ ఉన్నది. ఆ విషయం నాకు అనిపించినప్పుడు నేను మా ఎమ్మెల్యే గారు గండ్ర వెంకటరమణారెడ్డి గారు దంపతులు ఇద్దరికి చెప్పిన, అన్న మీరు చాలా అదృష్టవంతులు, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఈ వెలిశాల ప్రాంతానికి, చిట్యాల ప్రాంతానికి, భూపాలపల్లికి మీరు ప్రజాసేవకులుగా ఉండడం, మీరు శాసనసభ్యునిగా ఎన్నికవడం నిజంగా చాలా చాలా అదృష్టం అన్న. మన ప్రాంతానికి ఇంత చైతన్యం ఉంది, ఇంత చరిత్ర ఉంది, ఇంత అణచివేత నుంచి ఇంత స్వేచ్ఛ వైపు తీసుకొచ్చినాం మనం. ఈ తెచ్చిన కాలంలో మీరున్నారు. ఆ ఊరికి మనం, ఆ ఊరి పాటకు మనం ఏదైనా చేస్తే బాగుంటుందన్న అన్నప్పుడు నేనేం చేయాలి మిట్టపల్లి అన్నాడు. మీరు కర్మకర్త క్రియ మీరు అక్కడ అన్నీ చూసుకుంటే, నేను ఆ పాటను, ఆ నేపథ్యాన్ని ఈ తరానికి ఆ ఊరు గురించి చెప్పాలనుకుంటున్నానన్న, మీరు చేస్తేనే నడుస్తుంది అని చెప్పి. ఏం కావాలన్నా నేను దగ్గరుండి చేస్తా తమ్ముడు, నువ్వు ఏ ఏర్పాటు చేసుకున్నాడు. దాంట్లో నాకు మంచి అనిపించింది ఏం తెలుసా, ఏ తుపాకుల మధ్యనైతే ఆ ఊరు నిర్బంధంలో ఉందో, నిర్బంధంలో ఉన్నటువంటి చరిత్రను అదే తుపాకుల పహారాలో ఆ ఊరి చరిత్రను గర్వంగా చెప్పినాం. మేము వెలిశాల పాట గురించి చెప్తున్నప్పుడు ఆ ఊరి నిండా పోలీసులే ఉన్నారు. సభకు ఎంతమంది అయితే వచ్చిండ్రో అంతమందికి ప్రొటెక్ట్ చేయడానికి పోలీసులు వచ్చిండ్రు. ఆ పోలీసుల మధ్య ఆ ఊరికి ఉన్న నిర్బంధం, ఆ ఊరికి ఉన్న చరిత్ర, ఆ ఊరికి ఉన్న త్యాగం, ఆ ఊరు చేసిన పోరాటాలు,
ఆ ఊరిలో తల్లులు ఇచ్చిన కొడుకుల గురించి, ఆ తల్లులు తెంచుకున్న పేగు గురించి నేను చెప్తా ఉంటే అదే పోలీసులు పక్కన నిలబడి చప్పట్లు కొట్టించిపోయారు. నాకు అది చాలా 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 సంతోషకరమైన విషయం, గొప్ప విషయం. ఆ కార్యక్రమంలో రమణన్న, జ్యోతక్క ఇద్దరు భార్యాభర్తలు కూడా అయిపోయేంత వరదాకా ఎంతమంది అతిథులు వచ్చారో అంతమంది అతిథులు మాట్లాడేదాకా వాళ్ళు కూర్చొని వచ్చిన నాయకులు అందరినీ పేరు పేరున పలకరించి, మా కళాకారులతో పలకరించి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని కార్యక్రమం అయిపోయినాక వెళ్ళిపోయారు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ పాట ఇంత జనాదరణ పొందిందన్న. ఎన్ని సంవత్సరాల తర్వాత నేను అమ్మ అని పిలిస్తే పిలుపులో తేడా ఉంటుందా? కానీ కాలం మారింది లేదు. అప్పుడు ఆ ట్రెండ్లో ఆడియో క్యాసెట్స్ ట్రెండ్లో ఆ పాట, ఆ ఆల్బమే తూర్పు పాట అని విష్ణు ఆడియోస్లో వస్పరి విష్ణు అన్న ప్రొడ్యూసర్, అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్. అది బ్లాక్ బస్టర్ ట్రెమెండస్ హిట్ అప్పుడు. అది అంటే నేను ఎందుకంటున్నంటే అప్పుడున్న నేపథ్యం, అప్పుడున్నటువంటి వాతావరణం వేరు. ఇప్పుడు కాస్త స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం, అభివృద్ధి ఎంతో కొంత జరుగుతూ ఉన్నది, కాస్త నిర్బంధం కూడా లేదు. కానీ ఇప్పటి యువతకు అప్పటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, లేకపోతే ఇప్పటిక పరిస్థితులు ఏమన్నా గుర్తుకొచ్చా ఏందో తెలియదు. కానీ పాట దాదాపు నాకు తెలిసి 1 కోటి మంది చూశారు అనుకుంటా. 1 కోటి మంది. ఇంకా ఆడియో ప్లాట్ఫామ్స్ లో ఎక్కువ పోయింది. 10 మిలియన్స్ పోయింది. అది పోయింది. సోషల్ మీడియాలో ఎక్కువ. చాలా మంది గాయకులు పాడారు. సరే, ఆ పాట ఈ పాట పాడే ముందు నేను అందరి గురించి చెప్పాలి. తమ్ముడు పాటమ్మ రాంబాబు అండ్ గోల్కొండ భిక్షపతి తమ్ముడు, దాని మ్యూజిక్ డైరెక్టర్ మేకల భరత్ తమ్ముడు, తర్వాత శివ తమ్ముని జూపాక శివ తమ్ముడు, నెల్లుట్ల సుమన్ తమ్ముడు, మిట్టపల్లి బాలు తమ్ముడు, ఆ తర్వాత గోల్కొండ బిచ్చన్న ఉన్నాడు. గోల్కొండ బిచ్చన్న లేకుండా మనం ఏ పని చేయలేము. గోల్కొండ బిచ్చన్న, మిట్టపల్లి బాలు తమ్ముడు, ఆ తర్వాత ప్రసాద్, పారనంది ప్రసాద్, తర్వాత రామంచ రాజేందర్, ఇంకెవరు, వాళ్ళంతా పాడినంత డెప్త్గా హై పిచ్లో నేను పాట పాడలేను. వాళ్ళు ఎట్లా అంటే ఒకరినొకరు మింగేస్తాం అన్నంత డెప్త్తోని, అంత హై ఇంటెన్షన్తో పాడిన పాట. నేను అసలు విన్న తర్వాత గర్జననే అప్రిషియేట్ చేసింది. దీని మెయిన్ ఈ పాటని ఫస్ట్ ప్రజల లోపల బతికించింది గర్జన. ఆ పాటని వీళ్ళు వాడినంత బలంగా నేను పాడలేను కాబట్టి ముందే డిస్క్లైమర్ చెప్తాను. మీ అంత పర్ఫామ్ నేను చేయలేను రా, మీరేమనుకోవద్దు. పర్లేదు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, నల్లాని రేగన్ల ఎర్రాని మల్లెలు నెత్తు రోసుకున్న నేల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తూర్పు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు, ఉయ్యాలలు పావు జంపాలలు పావు ఉద్యమాల ఉగ్గు బువ్వల్ని పెట్టావు, ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా. ఈ నేపథ్యం, విప్లవ నేపథ్యం నుంచి మీరు బంధాలు, బంధుత్వాల గురించి, ముఖ్యంగా అమ్మ నాన్న, ఆ బంధాల గురించి మీరు రాస్తే అసలు ఆ వినే వాళ్ళకి, ఆ చూసే వాళ్ళకి వాళ్ళ గతం గుర్తుకొచ్చి, లేదా వాళ్ళ ఎడబాటు ఏదైనా ఉంటే గుర్తుకు వచ్చి ఆ కన్నీళ్లు గారుస్తుంటే నేను ప్రత్యక్షంగా చూశాను. మా ఇంట్లో కూడా అమ్మ పాట అయితే ఎంత హిట్ అంటే దాన్ని ఆధునీకరించి ఈ జనరేషన్ తగ్గట్టు దాన్ని ప్రజెంట్ చేయడం అనేది, అది ఇప్పుడున్న యువతకు వెళ్ళిపోవడం ద్వారా అమ్మ పట్ల ఎక్కడో మనం అశ్రద్ధ వహిస్తున్నాం అనే వాళ్ళకు కూడా మనం అమ్మను బాగా చూసుకోవాలనేటువంటి థాట్ను తెప్పించినటువంటి పాట అది. ఆ పాట గురించి చెప్పండి అన్న. ఒక సేమ్ అమ్మ వెలిశాల పాట రాసిన టైంలో ఈ పాట కూడా రాసిన నేను. ఏంటంటే ఎప్పుడో రాసి పెట్టుకున్నారా అన్న ఇవన్నీ? ఓ బుక్లో రాసి ఒక్కొక్కటి తీసుకున్నారా? ఉన్నాయి అట్లా పాటలు ఉన్నాయి. ఆఫ్టర్ తెలంగాణ ఉద్యమం, ఆఫ్టర్ తెలంగాణ స్టేట్ కొంచెం రిలాక్స్ అయినాం. మిట్టపల్లి సురేందర్ అంటే కొన్ని పాటలే పాపులర్ పాటలే, కానీ అసలు తెలియని పాటలు సమాజానికి అసలు తెలుసుకోవాల్సిన పాటలు చాలా ఉన్నాయి. తెలుసుకోవాల్సిన పాటలు ఉన్నాయి, తెలుసుకోవాల్సిన హిస్టరీ ఉంది, తెలుసుకోవాల్సిన త్యాగం కూడా ఉంది. చెప్తాను నేను అవి తప్పకుండా. నాకు పాటలు రాయడం ఒకటే లోకం ఉండేది, పాట రాయడం ఒకటే ఇష్టం. దానికోసం లైబ్రరీలకు తిరిగి చదివేది, ఎవరన్నా ఏదైనా కొత్త పుస్తకాల గురించి చెప్తే ఆ పుస్తకాల గురించి వేటాడి వాటి వాటి చదువుతూ ఉండేది. ఆ పని తప్ప నేను వేరే పని పెట్టుకోకపోయేది. నేను ఎవరి దగ్గర తిరగకపోయేది. ఒక్కటే రోజు 6 పాటలు రాసినాను గచ్చివేల్లో వేణు. కానీ దీంట్లో ఒక సందేహం అన్నా మీ గురించి, సమాజానికి కూడా చాలామందికి
ఒక సంగీత నేపథ్యం లేదు, ఓ శాస్త్రి కుటుంబంలో పుట్టలేదు, బాగా చదువుకున్నాడా అంటే చదువు 9th క్లాస్ అని చెప్తుంటారు, బాగా ఏమన్నా సాహిత్యం చదివారా అంటే అది లేదు. అసలు ఈ పదాల అల్లిక, ఈ యొక్క పాటలు, ఈ భావోద్వేగానికి గురి చేసేటువంటి ఈ పాటల పదాల అల్లిక, ఈ మాటలు ఎలా వస్తాయన్న మీకు? చెప్పలేము మురళి, అది నేను ఇది చేయడం వల్ల ఇది వస్తే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఎగ్జాంపుల్, నువ్వు డాక్టర్ అవ్వాలనుకున్నావు అనుకో, మెడిసిన్ చదివితే నువ్వు డాక్టర్ అవ్వచ్చు. నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకుంటే నువ్వు చదివితే ఇంజనీర్ అవుతావు. నువ్వు ఇంకేదైనా చేయాలనుకుంటే ఇది చదవచ్చు, ఇది చదివిన వాడు ఇది అవుతాడు అని ఉంది. ఇది చదివిన వాడు ఏరోనాటికల్ చదివినవాడు ఎయిర్ క్రాఫ్ట్ మీద పోయి జాబ్ చేస్తాడు. శిక్షణ అవసరం, ఏదైనా చేయడానికి శిక్షణ అవసరం. శిక్షణ ఎంత ఇచ్చినా కాంది ఎవడు అంటే కళాకారుడే. వాడు బై బార్న్ పుట్టుకొస్తాడు అంతే. ఎట్లా పుట్టుకొస్తాడు ఎవరికి తెలియదు. ఇప్పుడు మీ తలరాతలు ఎవడన్నా రాసేవాడు ఉన్నాడు అనుకుని నమ్మే వాళ్ళకి చెప్తున్నాను అనేది. తలరాతలు రాసేవాడు బ్రహ్మదేవుడు ఉన్నాడు అనుకుంటే, కళాకారులు వాళ్ళ తలరాత వాళ్ళే రాసుకుంటారు, ఎవరు రాయరు. వాళ్ళ తలరాత వాళ్ళే రాసుకుంటారు. అది ఎట్లా వస్తుంది అని ఎవరికి తెలియదు. ఈవెన్ నేను పాట రాసిన తర్వాత నా దగ్గర కూర్చొని ఎట్లా రాసినావు అని నేనేం చేయలేను, నేనేం చెప్పలేను. అది వస్తుంది, ఆ టైం ఏదో పూనకం వస్తుంది. వస్తే అసలు ఓసారి రాద్దామంటే చేతులు సరిపోవు, పేపర్లు సరిపోవు, పెన్నులు సరిపోవు అనిపిస్తుంది. నాకున్న అభిప్రాయం మేరకు, నాకున్న సెన్స్ ప్రకారం అయితే నేను అబ్జర్వ్ చేసింది, మిమ్మల్ని దగ్గర నుండి కూడా చూశాను, మీరు పుస్తకాలు ఒక కోర్సు లాంటిది ఏది చేయకపోవచ్చు, కానీ సమాజాన్ని విస్తృతంగా చదివి తిరగడమే. నీకు తిరిగితేనే ఇవన్నీ అబ్జర్వేషన్ అయితే అవి నువ్వు ఏవైతే చూస్తావో సమాజంలోని పరిస్థితులు, సమాజంలోని స్థితిగతులే మీ పాటకు ప్రేరణ అని నా ఉద్దేశం. అవును, బట్ అయినా కూడా సమాజాన్ని మీరు కూడా చూస్తూ ఉంటారు, అందరు చూస్తూ ఉంటారు. పాట ఎట్లా రాస్తా అంటే చెప్పలేను అంటున్నా. నేను రాసిన ఏ పాట అయినా నేను చెప్తున్నా కదా, నేను నా జీవితంలో దేన్నైతే అనుభవిస్తానో, నేను దేన్నైతే చూస్తానో, దేన్నైతే వింటానో, దేన్నైతే గ్రహిస్తానో దాన్నే నేను కవిత్వీకరిస్తా. తప్పితే నేను బయటికి పోయి ఏం చేయలేను. ఓకేనా? ఈ అమ్మ గురించి ఎందుకు రాయాలనిపించింది? మా అమ్మ మీద సిక్నెస్తో రాసినది. ఇంటి నుంచి ఫస్ట్ టైం బయటకు వెళ్ళిపోయి ఖమ్మం జిల్లాలో ఒక 3 నెలలు ఉన్నా. అప్పుడు ఏదో రాత్రిపూట కిన్నెరసని వాగుడుకు అట్లా వెన్నెల పడుతూ ఉంటుంది, పచ్చని అడవి, ఒక ఊహ. ఆడ కూర్చుంటే ఒక అందమైన ఊహ తగులుతుంది. ఆ ఊహలో నాకు మా అమ్మతో మాట్లాడలేని ఫీలింగ్ కలిగింది. ఫోన్ చేసినా ఏదో మాట్లాడుతుంటే సిగ్నల్ డ్రాప్ అయిపోయింది. అట్లా మళ్ళీ నేను కొడితే మా అమ్మకు ఫోన్ కావాలని, మా అమ్మకు తిరిగి చేయరాదు. ఫస్ట్ టైం నేను ఇంటికి వెళ్ళి బయటికి పోడు. అట్లా ఆ సిక్నెస్తో మా అమ్మ మీద బెంగతో రాసుకున్న పాట అది. నా ఎమ్మడి ఈ పాట రాస్తున్నప్పుడు మా తమ్ముడు డప్పు సత్య అని ఉంటాడు, వాడు ఉన్నాడు నాతోని. వాడు రిథమ్ ప్లే చేస్తూ నేను రాసుడు, ఈ రిథమ్ మీద పోతే బాగుంటుంది, ఇట్లా పోతే బాగుంటుంది అని. రాత్రి అంతా కూర్చొని ఏదో 9-10 గంటలప్పుడు పల్లవి రాసినాను. తెల్లారేసరికి చరణాలు రాసేసిన, ఎప్పుడో 5 గంటల 3 వచ్చి. అట్లా మా అమ్మ మీద హోమ్ సిక్తోనే. మాకోసం పల్లవి చరణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మలాలనా, ఊపిరి పోసే 100 ఏళ్ల నిండు దీవెన, కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా, వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మా, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిల అమ్మా, సృష్టికి మూలం నమ్మతనం, సృష్టికి మూలం నమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. చాలా బాగుందన్న. అమ్మ పాట మీద చాలా పాటలు రాశారు మీరు, అవును, కానీ నేటి తరానికి కనెక్ట్ అయిన పాట ఇది. దట్ టైం మీరు మొట్టమొదటి పాట కూడా అమ్మ మీదే రాశారు కదా? ఏం పాట అన్నది? ఫస్ట్ పాట కూడా, నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, పొద్దు వాలుతుంది నా కమ్మలాలనేది, వెన్నెల రాత్రిలో నా గోరు ముద్దలేవి, ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కునుకే రాదమ్మా. ఇది నా ఫస్ట్ పాట. సరేట, ఇప్పుడు ఈ విప్లవ నేపథ్యం ఇవన్నీ పక్కన పెడితే, బతుకమ్మ పాటలకు మిట్టపల్లి సురేందర్ పెట్టింది పేరు. అసలు బతుకమ్మ పాటను
ఆ పండగకే పండగ తెచ్చినటువంటి వ్యక్తి అతిశయోక్తి గారు ఈ మాటలు నేను మిమ్మల్ని బతుకమ్మ పండగ నీ పాట రాయడేమో కానీ ఆ, పండగకి పండగని తీసుకురావడం అనేది చాలా పెద్ద పద ప్రయోగం, పెద్ద మాట. పెద్ద మాట అంటే నేను గ్రామాలలో చూస్తాం కదన్నా. ఇప్పుడు గ్రామాలలో బతుకమ్మ పాట ఏదైనా వేయాలి, ఆడపడుచులు ఆడుకోవాలి అంటే మీ పాటలు టాప్ లిస్ట్లో ఉంటాయి. మీరు మంగ్లీతో చేసిన సాంగ్స్ కానీ, మీరు స్వతహాగా పాడిన పాటలు కానీ టాప్లో ఉంటాయి. దాదాపు మీరు రాసినప్పటి నుంచి అవే రిపీట్గా డీజేలలో బతుకమ్మలలో మోగుతూ ఉంటాయి. అవును. అంటే దాంట్లో ఆడపిల్లలు నిజంగా ఇంత బతుకమ్మను పూజిస్తారా? నిజంగా పూలను ఇంతగా ఆరాధిస్తారా? అవును. అసలు అసలు మనకు ఒక పండగ ఉంది అంటే ఎంబటే తెలంగాణలో గుర్తొచ్చేది ఒక బతుకమ్మ పండగ అనే విధంగా రాస్తారు మీరు. దాంట్లో మీకు బాగా నచ్చిన పాట ఏంటన్నా బతుకమ్మ పాట? నచ్చిన పాట ఏంటి అంటే నేను చెప్పలేను. ఇది 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 నాకు బాగా నచ్చింది, ఇది నచ్చలేదు అనేది లేదు. నేను బతుకమ్మ గురించి రాసిన అన్ని పాటలు నాకు చాలా గౌరవంగా అనిపిస్తాయి. ఒకసారి నేను ఏ పాట రాసినా, ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గారి నాన్నగారు ఉంటారు, విజేంద్ర ప్రసాద్ గారు. ఆ సార్ నేను ఏ పాట రాసినా నేను లింక్ పంపిస్తే అసలు మిస్ అవ్వకుండా ఏదో ఒక సందర్భంలో వీడియో తప్పకుండా చూస్తారు. చూసి దాని మీద ఆయన అభిప్రాయాన్ని పెడతారు. ఒకసారి అయితే ఏదో పాట వచ్చింది నేను విన్నానయ్యా, ఫోన్ చేసేది నాకు విని, ఎందుకైనా మంచిదని ఒకసారి ఎవరుంటారు రైటర్ చెక్ చేద్దాం అని ఓపెన్ చేస్తున్నా. నా మైండ్లో ఉంది యాజ్ యూజువల్ ఇక్కడ కూడా మిట్టపల్లె ఉంటాడు అని నా మనసు చెప్తుంది. ఆయన మంచిదే అని కింద డీటెయిల్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తే యాజ్ యూజువల్ మళ్ళీ మీరే ఉన్నారు. నాకు ఫోన్ చేయకుండా ఉండడానికి నా మనసు ఆగలేదు. నీకు కాల్ చేసి నీతో మాట్లాడాలనిపించింది, చేసిన. నా కళ్ళు చెమర్చినాయి. ఆ లైన్స్ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ వాక్య నిర్మాణాలు వింటున్నప్పుడు నా కళ్ళు అప్రయత్నంగా కన్నీళ్ళు రాల్చినాయి. మిట్టపల్లి గారు మీరు ఎక్సలెంట్గా రాసిండు. తల్లి గురించి, చెల్లె గురించి, మాతృభూమి గురించి నాకు తెలిసి తెలంగాణలో చెప్పినట్టు ఇంకా ఏ ప్రాంతంలో కూడా ఇంత గొప్పగా వర్ణించలేరు అని ఆయన నేను రాసిన మాటలు నేను నాకు కూడా అప్పుడు అనిపించింది, మామూలు ఇంత బాగా రాసింది రాశారు కదా. పువ్వులనే పూజించే పండగ మనది అంటే అది కాదు, మీకు కూడా తెలియదు ఈ పాట, బట్ ఆయన వింటారు. ఆయన అందుకే నేను అన్నది వేరే సాంగ్, లేదు నేను అంటున్నది మీరు వినలేదు ఇది, కానీ ఆయన అన్ని వింటారు. ఆయన అందుకే ఇప్పటికీ భారతదేశంలో అత్యున్నతమైన రచయితల్లో ప్రథమ స్థానంలో ఉన్నారు. వాళ్ళన్నీ సెర్చ్ చేస్తాను. మనం నచ్చినవి వింటూ ఉంటాం, మనది వేరు. మేము కూడా కొన్ని నచ్చినవి వింటూ ఉంటాం సినిమా ఇండస్ట్రీ. కానీ ఆయన అన్ని వింటారు. దాన్ని ఆయన నాకు చెప్పిన తర్వాత అనిపించింది, అమ్మ నేను భలే రాసిన అంటే అది నేను ఇన్స్పైర్ అయినా. అది నేను ఎక్కడ ఇన్స్పైర్ అయినా అంటే, మా చిన్ననానమ్మ ఉంటుంది ఇంటి పక్కన కనకమ్మ అని, ఆమె బిడ్డకు పెళ్లి చేసి పంపించింది, సుమతి అని బిడ్డ. ఆ శ్రీమతి ఆ అత్తమ్మ పేరు. ఆమె వచ్చే టైంకు ఈ నాన్నమ్మ దగ్గర డబ్బులు లేవు, ఆమె బాధపడుతుంది. మా నాన్న విన్నాడు, చూసిండు, ఎందుకు ఇస్తేనే వచ్చినా ఇట్లే మాట్లాడుకుంటారు కదా మనల్ని. ఏం లేదురా నర్సయ్య, నాకు చెల్లి వస్తుందిరా, నా దగ్గర డబ్బులు లేవు, బట్టలు నారాయణ ఇస్తలేరురా, నేను పాతది కొంత అప్పు పెట్టిన బిడ్డాను. మా నాన్న పాత అప్పు ఎంత అంటే ఆ నానమ్మ ఒక లెక్క అయిపోయింది, ఇచ్చిండు. ఈ డబ్బులు అప్పు కట్టి ఆ నానమ్మ మళ్ళీ ఒక చీర తీసుకున్నది. ఆ చీరను అత్తమ్మ కట్టించింది. ఆమెకి ఇంకా 3 బిడ్డలు ఉంటారు. ఆ 3 బిడ్డల కంటే ఎక్కువ ప్రేమ చిన్న బిడ్డ మీద. కొత్తగా పెళ్ళైంది. అదే చీరేటి నాకు ఆ సీను నా బ్రెయిన్లోకి వెళ్ళి ఎన్నిసార్లు తూడ్చేసే ప్రయత్నించినా పోలేదు మురళి. అత్తమ్మ గుర్తున్నదా లేదా, నానమ్మ లేదు ఇప్పుడు, కానీ నా మనసు నుంచి అసలు ఎన్నిసార్లు నేను ఎంత చెరిపే ప్రయత్నించినా పోతలేదు అది. అది బతుకమ్మ పాట రాస్తున్నప్పుడు నా దగ్గర దరిదాపుగా నేను ఆలోచించిన ఎక్స్ప్రెషన్స్ అన్నీ అయిపోయినాయి. అది నాకు తెలియకుండానే వచ్చే పాటలో కూర్చున్న సందర్భం. ఏం పాట అన్నది? పాత అప్పును గట్టి మళ్ళీ అప్పు పెట్టి కన్న తల్లి కొన్న పట్టు చీర కట్టుకొని బిడ్డ బతుకమ్మ ఆడితే తల్లి కన్నులు చెమ్మగిల్లు వేళ ఆడరావే చెల్లెలా బతుకమ్మ ఈనాడు పాడరావే బతుకమ్మ పాటల్ని ఏడు. నాకే చాలా చాలా దారుణంగా అనిపిస్తుంది విన్నప్పుడు, ఏమో ఎట్లా రాసిన ఎంత గ్రహించిన ఆయన అని. అట్లా ప్రతి బతుకమ్మ పాటలో నేను చూసిన జీవితాన్ని, నేను అనుభవించిన జీవితాన్ని, నా కళ్ళ ముందు మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఒక 30 ఏళ్ళు పెరిగిన బతుకమ్మని ఈ 10 ఏళ్లలో నేను రాసిన ప్రతి బతుకమ్మ పాటలో ఒక ప్రతీక ఉంటుంది. ఆ ప్రతీక నేను మా కుటుంబంలో ప్రతి ఎగ్జాంపుల్ ఉంటుంది, నా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది నా ఇంట్లో చూసింది, నా ఊర్లో చూసింది, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చూసింది. అట్లా తల మీద దీపము తల మెరువంగ తనలోకి గంగమ్మ తను వార విలువంగ సెలువంటూ బతుకమ్మ చెరువు ఒడి చేరేనురో
చెరువు గట్టు మీద తుందియలు తెలంగాణ వ్యవసాయ పండుగ తుందియలు అని రాసిన పాట. తల మీద దీపము తలతల మెరువంగా తనలోకి గంగమ్మ తనువాల విరువంగా అంటే ఇది నేను ఎక్కడ ఇన్స్పైర్ అయ్యానంటే దీన్ని కూడా మా అమ్మమ్మల ఊరి పేరు ద్వారకపేట. వెలిశాలకి యువతల వైపు మేము ఉంటాం. వెలిశాలను ఆనుకొని మా అమ్మమ్మల ఊరు ఉంటుంది. వెలిశాల భూములు మా అమ్మమ్మల భూములు ద్వారకపేట భూములు కలిసి ఉంటాయి. మా అమ్మమ్మ భూమి వెలిశాల బార్డర్లో ఉంటుంది, వాగొడ్డున అనుకోండి. అట్లా ఆ ఊరిలో మేము బతుకమ్మ పండుగ వస్తే మనం ఎవరైనా అమ్మమ్మ ఇంటికే పోయేది. అవును, ఖచ్చితంగా అమ్మమ్మ ఇంటికాడ 10 రోజులు అది పండుగ. అదొక అద్భుతం. అది ఎంత అద్భుతం అంటే ఎంత వర్ణించినా తక్కువనే అమ్మమ్మ ఇల్లు. ఆ ఫీలింగ్ వేరే. అమ్మమ్మ బొడ్ల సంచి, అమ్మమ్మ ప్రేమ, అమ్మమ్మ ఆదరణ, అమ్మమ్మ ఎదురుచూపు. ఒక సంవత్సరం దాకా మనం వస్తామని అమ్మమ్మ తాతయ్య మన కోసం ఆ ఇంట్లో కాచుకొని కూర్చుని ఎదురుచూపు. ఆ ఊర్లో ఆ ఇంట్లో మన కోసం వాళ్ళకు ఉన్న దాంట్లో చేసిన పంచిపెట్టిన ప్రేమ ఏం చేసినా మర్చిపోలేం దాన్ని. అట్లా మా అమ్మమ్మ ఊర్లో ఏం జరుగుతుంది అంటే బతుకమ్మని వేరుస్తారు ఛాలెంజ్గా. వాళ్ళకు హిల్ మౌంటైన్ ఉంటుంది, అక్కడ హిల్ టౌన్ ఉంటుంది. ఓకే, అక్కడ ఆ హిల్ స్టేషన్ నుంచి విపరీతమైన గునుగు పువ్వును విపరీతమైన తంగెడు పువ్వు కలెక్ట్ చేస్తారు మన వాళ్ళు. ఆ వాగులో అల్లి పూలు పూస్తాయి తెల్లగా, అవి తామర పూలు పూస్తాయి చెరువులో. ఇవన్నీ సేకరించి ఏం చేస్తారంటే ఆ 9 రోజులు బతుకమ్మ పండుగ ఉంటే 9 రోజులకు ముందు నుంచి వాళ్ళు బతుకమ్మ కోసం అని గునుగు పువ్వు సేకరిస్తారు. ఆ సేకరించిన బతుకమ్మను పేరుస్తారు. ఆ పేర్చే బతుకమ్మ ఎన్ని ఫీట్లు అయిందంటే 5-6 ఫీట్లు అయిపోయింది. అది మా అమ్మమ్మల ఊర్లో ఒక మామయ్య ఎత్తుకొని పోతే దాని మీద పెద్ద దీపం పెట్టింది ఆ అమ్మ. ఒక అమ్మ పెద్ద దీపం పెట్టింది. ఆ దీపం ఇంత గంట దీపం అంటారు కదా మురళి, అట్లా వెలుగుతుంది అది. అన్ని ఊరు నిండా ఊరు నుంచి బతుకమ్మని ఎత్తుకొని వాగు వైపు పోతా ఉంటే డీప్గా ఉంటుంది రోడ్డు, దగ్గరికి ఉంటుంది. ఇట్లా అటు ఇటు చెట్లు ఉంటాయి. ఆ చెట్లు దీని మీదకి ఇట్లా వంగి ఉంటాయి. ఎడ్ల బండి మాత్రమే పోయే జాగా ఉంటుంది. దాంట్లో బతుకమ్మలు పోతా ఉంటాయి తమ్ముడు. అలా నేను చిన్న పిల్లగాన్ని ఆ ఒడ్డు మీద ఎక్కి చెట్ల మీదకి దాటుకుంటూ పోతాం మేము. అంటే అట్లా పోతున్నప్పుడు చూసిన సీన్ అట్లా నా మైండ్లో ఇప్పటికి అట్లనే ఉండిపోయింది. ఆ వాగులోకి పోతా ఉంటే ఆ మామయ్య దాన్ని ఎత్తుకొని పోయి ఇట్లా తల మీద పెట్టుకుని స్ట్రైట్గా నీళ్ళలో పోతా ఉంటే క్రమక్రమంగా ఆయన నడుము కట్టు దగ్గరికి, చనుకట్టు దగ్గరికి, మెడకట్టు దగ్గరికి వచ్చిన తర్వాత కూల్గా నీళ్ళలో ఆయన ఇట్లా కూర్చుంటే బతుకమ్మ తల మీద నుంచి ఇట్లా వదిలేస్తే బతుకమ్మ అట్లా అలల మీద తేలిపోతూ ఉంటుంది. ఆ బతుకమ్మ అట్లా దూరం పోతా ఉన్న కొద్ది దీపం ఒక నక్షత్రంలా వెలుగుతూ ఉంటుంది. ఆ సీన్ నేను అసలు మర్చిపోలేను. నేను అసలే బలమైన ముద్ర వేసింది. అలాంటి నేను చూసిన వాటినే రాసిన. తల మీద దీపము తలతల మెరువంగా తనలోకి బతుకమ్మ గంగమ్మ తనువార పిలువంగా సెలువంటూ బతుకమ్మ చెరువు ఒడి చేరేండ్రు అన్న. వాగుబడి అనాలి, బట్ చెరువులు యూనివర్సల్ అయిద్దని చెరువుకు కన్వర్ట్ చేసి చెప్పిన. అవును, మీరు చెప్పిన నేపథ్యం నుంచి మీరు రాసిన దాంట్లో ఓ పువ్వుల గుమ్మ అనే పాట కనిపిస్తూ ఉంటుంది. ఇక అన్ని పాటలలో ఇది బతుకమ్మ అంటే ఇంతే కదా సబ్జెక్టు. ఏ పాట అయినా అదే ఉంటుంది. కాకపోతే దాంట్లో కొంచెం వైవిధ్యం. మీరు చెప్పిన దానికి ఇది దగ్గరగా ఉంది. ఇది పాట ఉంది V6 ఛానల్కి, TV9 ఛానల్కి ఇచ్చారు. నేను అంతడుపుల రమక్క, సురేష్ బొబ్బిలి మేము చేసిన పాట అది. ఓ పువ్వుల గుమ్మ అనే కాదు. గున్నా గున్నా గునుగువనం రెమ్మలు కోసి సింగిడిలో రంగులనే గునుగుకు పూసి చెరువులతో పంట కేలి పువ్వులతో కేలి ఆడిన కేలి వెన్నెలకే కన్నులు చెడే రంగుల కేలి నగరే తగరే తగరే నగరే నగరేనా తగరే నగరే తగరేనా అట్లుంటుంది పాట. అదే బాగుంటుంది. నాకు ఆ లిరిక్ అంత గుర్తులేదు కానీ ఎక్సలెంట్ పాట. ఆ పాట ఫెయిల్ అయితే సురేష్ బాబులు ఏడ్చిండు. మెయిన్ ఫెయిల్ అవ్వడం కూడా కాదు, రీచ్ అవ్వలే పాట, రాంగ్ టైంలో వదిలినాం. ఓకే రీచ్ అవ్వలేదని సురేష్ బాబులు ఏడ్చిండు ఒకరోజు. ఆ లిటరేచర్ అంతా విని ఇంతకంటే ఇంకేం రాస్తారన్న బతుకమ్మ గురించి. ఒకవేళ బతుకమ్మకు నోరుంటే, బతుకమ్మ కనుక నోరుండి రూపం ఉండి కనుక ఫిజికల్గా నడిచిరాగలిగితే కొన్నిసార్లు చెప్పలేమన్నా మనం కూడా పాట ఎందుకు పోతుందో ఎందుకు పోదో అనేది ఏది చెప్పలేం, ఏ పనిని డిసైడ్ చేయలేం. బట్ నాకు తెలిసిన దాంట్లో బతుకమ్మని నేను చూసిన జీవితాన్ని వర్ణించిన. ఒక సందర్భంలో బతుకమ్మ పాటలలో మీకు బాగా కష్టం అనిపించిన పాట ఏంది అని మిమ్మల్ని ఒక సందర్భంలో అడిగినప్పుడు పచ్చిపాల వెన్నెల అనే పాట. దానికి ట్యూన్ మీటర్ చాలా తక్కువ ఉంటుంది, టైమింగ్ చాలా తక్కువ. ఆ తక్కువ టైమింగ్లో ఎక్కువ విషయాన్ని చెప్పాలి. మంగ్లీ పాడింది కదన్నా? లేదు నేను పాడింది అది పచ్చిపాల వెన్నెల. రైట్, పచ్చిపాల వెన్నెల.
పచ్చిపాల వెన్నెల మంగ్లీ పాడింది. అది అదంతా డిఫరెంట్ పాట. పచ్చిపాల వెన్నెల అని అసలు పచ్చిపాల వెన్నెలని పసుపు కొమ్ముని తంగేడు కొమ్మని మ్యాచ్ చేయడం అనేది చాలా అది ఏదో అనుకుంటే రాలేదు, బై నేచర్ అట్లా ఇచ్చింది రాసిన. ఆ పాట లాంటి పాట బతుకమ్మ చరిత్రలో మళ్ళీ రాయలేము. ఏదో ఒకసారి పాడండి. పచ్చిపాల వెన్నెల నేలన పారబోసినట్టు పూచెనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు గమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో ఈ బతుకమ్మ నీ చీరలు, కోనేటిలో కలువలో ఈ బతుకమ్మ నీ రవికలు, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి. హే గంగమ్మ దిగి వచ్చే చినుకై నీ కోసం చెరువుల్లో నిలిచింది ఆకాశం, నీ రాక కోసం చెట్లు పులకించి పూచేనే నీ పూజ కోసమే, గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం, గుడిలేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే, తల మీద అగ్నిపూలో నీ తనవు కాభరణము. ఇదేదో రాసిన ముక్కుకు ముక్కెరలు అని మనం దాన్ని అసలు ఆ పువ్వులు లెక్కలో తీసుకోరు. అవునవును. నేను అది రాస్తే అరే నాకు వి ప్రకాష్ బాబాయ్ కాల్ చేసి అరే నువ్వు కవివని నువ్వు ఏది చెప్తే అది వింటారని, ఎట్లా అంటే అట్లా పూజకు కూడా అర్హత లేని పువ్వు నువ్వు ఎట్లా రాసినవరా దాంట్లో, వయ్యారి భామ పూలో నీ ముక్కుకి ముక్కెరలు, అడవి మోదుగు పువ్వులో నీ నుదుట కుంకుమలు అని రాసిన. అడవి మోదుగు పువ్వుని తెచ్చి నుదుట కుంకుమ చేసినవరా, గొప్ప ఎక్స్ప్రెషన్, ఒక గొప్ప ప్రతీక రాసినావు నువ్వు. అలాంటిది నువ్వు వయ్యారి భామ పూలు అవి ముట్టుకుంటేనే ఎలర్జీ చేస్తారా, అట్లాంటిది ఆ పువ్వుని తెచ్చి ముక్కెర ఎట్లా చేస్తావు నువ్వు? ఏంటన్నా వయ్యారి భామ పువ్వు అంటే? అంటే మన ఊర్లలో చిన్న చిన్నగా ఇట్లా ముక్కెరంతే ఉంటాయి, తెల్ల తెల్ల పూలు పూస్తాయి, అది ముట్టుకుంటే స్మెల్ పొద్దంతా పోదు మురళి, ఓ 2-3 రోజుల్లో పోతుంది అది. కానీ నాకు రాస్తున్నప్పుడు నాకు స్ఫురణకు వచ్చింది ఏంటంటే, అంతటి విషవృక్షమైన దాని లోపల ఉన్న ఫ్లవర్లో ముక్కెర కనబడ్డది నాకు. ముక్కు మీద మన అమ్మలక్కలు పెట్టుకునే ముక్కెర, చెల్లెలు పెట్టుకునే ముక్కెర ఎట్లుంటుందో ముక్కెర సైజే ఉంటుంది అది. నువ్వు ఎప్పుడైనా చూడు వయ్యారి బామ పూలని ఇప్పుడు నువ్వు గూగుల్లో కొట్టి చూడు, ఆ ఫ్లవర్ సేమ్ ముక్కెర లాగానే ఉంటుంది. అది గుర్తొచ్చి దాన్ని కూడా తెచ్చి ఆభరణం చేస్తే నన్ను తిట్టింది, ఎట్లా పెడతావురా ఇది అని. అంటే నేను చెప్పిన బాబాయ్ దీనికి కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది బాబాయ్ అన్న. ఏంది చెప్పాను, ఇప్పుడు ఆయన నన్ను అమెరికా తీసుకెళ్ళిన ఆయనతో, మనమే అమెరికా పోయినప్పుడు మన ట్రిప్లో కూడా బతుకమ్మ ఉంది కదా బాబాయ్, చెప్తా వినండి. మనం అమెరికా పోయినప్పుడు అసలు ఫ్లవర్స్ అవి లెక్కే చేయం మనం, వాటిని ఇక్కడ మనం లెక్కే చేయం. అవి ఇక్కడ కూడా అమ్ముతారు లిల్లీ పూలు అవి అని, దాంట్లో పరిమళం ఉండదు, ఏముండదు. ఇది ఓను ప్లాస్టిక్ పూలు పెట్టి చేసారు. ప్లాస్టిక్ అంతకంటే ప్రమాదం కదా. అంటే 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 దీంట్లో నువ్వేం చెప్తున్నావు రా అన్నాడు. పువ్వై పుట్టింది ఏదైనా బతుకమ్మకు అర్హత కలిగింది అని రాసిన బాబాయ్, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అన్న. అరే నీ తర్కంతో నేను వాదించలేను రా, నేను అగ్రి అవుతాను అన్నాడు అప్పుడు. ఇదే క్రమంలో బతుకమ్మను శివునితో పోల్చి కూడా ఒక పాట రాసిండ్రన్న, అది ఎట్లా రాయాలనిపించింది మీకు? ఓ పువ్వుల గుమ్మ శివుడి పుత్తడి బొమ్మ అనే ఒక పాట రాసింది. ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, నీ కొరకే పూచెనె తంగెడు కొమ్మ. అంటే బతుకమ్మని గౌరమ్మతో కూడా పోలుస్తారు కదా. ఏదైనా ఈ సృష్టిలో రెండే, ఒకటి శివుడు, ఇంకొకటి పార్వతి. అట్లా ఆ పోలికని చేస్తూ ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, నీ కొరకే పూచెనె తంగెడు కొమ్మ, కొమ్మ కొమ్మలో జన్మ పూల పున్నమివమ్మ, నిన్ను కొలిచి తరించే ఆడబిడ్డ జన్మ, పొంగిందే అలుగు నిండుగా తెచ్చావే గునుగు పండుగ, ఆ ఏనుగు మీద తీగకుంటే ఏడెత్తుల మల్లెలు, ఆ పొద్దు పొడుపే చెట్టుకుంటే ఎర్రని మందారలు, ఆ పువ్వులు నిన్ను చేరితేనే బతుకమ్మ నవ్వులు, ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, నీ కొరకే పూచెనె తంగెడు కొమ్మ. అట్లా పోలిక వేస్తూ చెప్పడం జరిగింది. రైట్ అట.
తెలంగాణ ఉద్యమంలో కవుల పాత్ర, కళాకారుల పాత్ర చాలా గొప్పది. అవును. ఈ మధ్యలో మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు జయరాజ్ అన్న ఒక మాట అన్నాడు. అంటే తర్వాత తను కొంచెం పశ్చాత్తాపడ్డాడు. ఫోన్ చేసి ఏదో ఫ్లోలో వచ్చింది కానీ ఉద్దేశపూర్వకంగా అనలేదని కూడా అన్నాడు. అవును. తెలంగాణ ఉద్యమంలో నిజంగా మిట్టపల్లి సురేందరు పాత్ర అంటే ఏం చెప్తారు మీరు? నా పాత్ర నేను స్వయంగా చెప్పాలి. ఉమ్, నా పాత్ర నా పాటే. ఉమ్, నేను స్వయంగా చెప్పాల్సింది లేదు. నా పాట ప్రపంచమంతా తెలుసు. ఉమ్, ఎన్ని పాటలు వేదిక మీద ఉన్నాయో అన్ని పాటల్ని కౌంట్ చేసినట్టయితే ఉమ్. నా పాటలే ఎక్కువ వెళ్తాయి. దాంట్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి ఏంటి? రాతి బొమ్మల్లో పాట కానీ అది సాయి చంద్ అన్న పాడింది కదా. సాయి పాడిన. చాలా వరకు సాయి చంద్ అన్న పాటే అనుకున్నారు చాలా మంది. అంటే ఇది ఒక దౌర్భాగ్యం ఉంటుంది. ఉమ్, బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే పాటలను ఆయన రాసింది అనుకుంటారు. ఉమ్. దాని వెనకాల సీతారామ శాస్త్రి గారు అంటే ఉంటారు. అనుకోవడం వెనుక కూడా ఆంతర్యం కూడా ఒకటి ఉంటుంది. అట్లా చెప్పాలి కదా, చెప్పాలి, అంటే ప్లస్ ఇక్కడ తెలియాలి కదా. వీళ్ళు కానీ స్వర్ణ, సాయి చంద్ ఇద్దరు నా పాటలు పాడుతుండే వేదికల మీద. ఉమ్, నేను అడిగితే వాళ్ళిద్దరు చెప్పిన డైలాగ్ ఒకటే. ఉమ్, ఈమెనేమో కొంచెం మనకు అన్న అన్న తమ్మి తమ్మి అని పిలిచి మేము కొంచెం దగ్గర ఉంటాం కాబట్టి ఆమె బ్రదర్ రిలేషన్ కాబట్టి ఆమె ఏమన్నది, ఇప్పుడు హీరో వస్తే బ్రహ్మానందం ఎవరు పట్టించుకుంటారు భయ్య అని. అంటే ఏంటి ఆ లాజిక్ అర్థం ఇప్పుడు కాదు. నువ్వు వస్తే మేము పాడితే ఎవరు వింటారు, నువ్వు వస్తే దాని నేపథ్యం చెప్తావు, నువ్వు మాట్లాడితే ఎక్కువ కనెక్ట్ అయిపోద్ది, మమ్మల్ని ఎవరు పట్టించుకోరన్నా, మేము నువ్వు రాకపోవడం మంచిదని కోరుకుంటాం మేము. ఆమె చాలా సరదా నవ్వుతా ఏదో చెప్పింది. ఇదే వాడిని మా సాయిగాడు కూడా వాడు కూడా బావ నువ్వు వస్తే నేను ఏం చెప్పుకోవాలి బావ, నేనేం చెప్పడం లేదు అని. అట్లా వాడు పాడుకునేది. పాడుకున్న దగ్గర పాటకి పేరు చెప్పాలి, చెప్పకపోయేది. దాని విషయంలో కూడా పర్వతగిరిలో సింగారపు రమేష్ అని తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు ఒక సభ నిర్వహణలో చాలా గట్టిగా నిలదీశారు. అక్కడ నిలదీసి చాలా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. సాయి చంద్క సాయి చంద్ర, నువ్వు అన్న పాట వాడుకుంటున్నావు, జనాలకు రాంగ్గా పోతుంది, నువ్వు రాసినవు అనే ఫీలింగ్తో నమ్ముతున్నారు. నువ్వు పాడుతున్నప్పుడు ఒక మాట అన్న రాసిందని పేరు చెప్తే తప్పేముందన్న. నువ్వు వాడుకుంటున్నావు, నీకు ఆల్రెడీ పేరు సంపాదించుకుంటున్నావు, నువ్వు ఆల్రెడీ జనంలో పేరును సంపాదించుకుంటున్నావు, ఎంగేజ్ చేయగలుగుతున్నావు. పాడుతున్నప్పుడు రాసినోడు పేరు చెప్తే వాడు అయిపోద్ది కదా. ఇక్కడ నుంచి నువ్వు చెప్పాలా భయ్యా అని చెప్పి అక్కడి నుంచి గట్టిగా వాదన పెట్టుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి వాడు అక్కడ కొన్ని చోట్ల పేరు చెప్పడం చేసింది. అది జరిగింది. కానీ ఎవరు దేనికి నీది కాని పనిని నీది అని నువ్వు చెప్పుకొని ఎప్పుడు రాజ్యం ఏరలేవు. ఏదో ఒక రోజు నిజం చెప్పాల్సిన రోజు వస్తుంది. నంది అవార్డు ప్రకటనతో మొత్తం అన్నీ పోయినాయి, అన్ని వాషౌట్. ఈ పాటకు వచ్చిందా అన్న? ఈ పాటకే కదా నంది పురస్కారం వచ్చింది. ఏది రాతి బొమ్మల్లో? రాతి బొమ్మలో కొలువైన శివుడ పౌరు తెలంగాణ సినిమాలో ఆర్ నారాయణమూర్తి గారు దాన్ని రికార్డ్ చేయడం వల్ల ఆ పాటకు పురస్కారం వచ్చింది. అప్పుడు నేనని తెలిసింది. మీ ఏ ఇంటర్వ్యూలోనైనా ఏ సందర్భంలోనైనా ప్రేక్షకులు ఈ పాట కోసం ఎదురు చూస్తారు. ఒకసారి ఆ పాట. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంట చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చివ్వగలవా, నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. అసలు దీని నేపథ్యం నక్సలిజం నేపథ్యం నుంచి రాసుకున్న పాటని సీఎం గారు అడిగితే ఇది తెలంగాణకు చాలా రిలేటెడ్గా ఉంది, శ్రీకాంతచారి కోసం దీన్ని మార్పులు చేర్పులు చేసి రాస్తాము. అట్లా పాటలు ఉంటుంది. అందుకే వేసావ ఈ శిక్షను, నా కొడుకుపై నక్సలైట్ అని మచ్చను, శ్రీకాంత్పై మచ్చను, ఇట్లా 2-3 చోట్ల వినబడుతుంది. కానీ ఈ పురపక్షాలున్న ఈ అభిప్రాయ భేదాలు మీకు సాయి చందనకు ఉన్నా కూడా తను చనిపోయినప్పుడు మీరు తన మీద రాసిన పాట మాకు అనిపించిందన్న, అంటే తను చనిపోయినాక కూడా బతికుండే విధంగా ఉంది ఆ పాట. అంత బాగా రాసిండ్రు. ఎట్లా రాయగలిగినరన్న ఆ పాట? నా మిత్రుడు కదా మురళి, స్నేహితుడు కదా. మా ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములం ఇంట్లో ఉన్నాం అనుకో, మీ అన్న ఉన్నాడని కన్నా లేడు, తమ్ముడు ఉన్నాడు. వాడికి నీకు ఎప్పుడు ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగినంత మాత్రాన వాడు నీకు తమ్ముడు కాకుండా వాడు, నువ్వు వానికి అన్నవు కాకుండా వాడు. కరెక్టేనా? వాడిని తమ్ముడు, నువ్వు వాడికి అన్నవి. వాడు నా స్నేహితుడు అబ్బా. చాలా ఉంటాయి. వాడు ఓపెన్గా వాడు పేరు కోసం ఫైట్ చేస్తాడు. వాడు పేరు కోసం వేదికల దగ్గర వైట్ అండ్ వైట్ ఒక కుర్తా పైజామా వేసుకొని కూడా పోయేది. మనల్ని గుర్తుపడతలేరు, ఏందిరా ఈ డ్రెస్ ఏందిరా అంటే గుర్తుపడతలేరు బావా, నువ్వు నేను ఇద్దరం టీషర్ట్ లేదా ప్యాంట్ జీన్స్ మీద పోతాను, మనం జీన్స్ కళాకారులు అయిపోయినాం అంటే, అరే మనం ట్రెండ్లో ఉన్నావురా, మనం ఎప్పటికో ఇంకో 20 ఏళ్ళు ముందు ఉన్నావురా, నువ్వు ఎందుకు వేసుకుంటావు డ్రెస్ అన్న. గుర్తుపడతలేరు బావా, వాళ్ళు ఆపుతారు బావా గిట్ల దగ్గర. అరే నువ్వు నీ ఐడెంటిటీని ఇక్కడ పెట్టుకొని పుట్టినావు,
నేను నా ఐడెంటిటీని ఇక్కడ పెట్టుకొని పుట్టిన మనం ఎవరి కోసం మన గెటప్ మార్చద్దు అని చెప్పిన వాడు పేరు మనల్ని గుర్తుపడతలేరని ఎప్పుడైతే గ్రహించిండో వాడు చాలా ప్రయత్నాలు చేసిండు. దాంట్లో భాగంగానే నా పాట పాడడం వల్ల పేరు వస్తేనే స్వార్థం తప్ప ఏదో సురేందర్కి అన్యాయం చేద్దాం చేస్తే అయ్యేది కూడా కాదు కదా. కానీ మీరు ఆ పాట రాయడం అట్లాంటివి ఉంటాయి, ఏ కళాకారుని జీవితంలోనైనా ఉంటాయి. కానీ అవి ఉన్నప్పుడు ఫైట్ చేసుకోవడం వేరు, అవి చేయడానికి వాడు లేనప్పుడు వన్ డెఫిషియన్సీ కూడా తెలుస్తుంది కదా మనకు. అని కోల్పోవడం చాలా బాధాకరం కదా. 40 ఏళ్ళ వయసులో శాసించాల్సిన ఏజ్లో, ఏలాల్సిన ఏజ్లో అద్భుతమైన జీవితం బతకగలుగుతాం అని వాడు వెలుగులో వైపు పోయే టైంలో వాడు చీకటైపోవడం అనేది బాధ కలిగే విషయం. అది వాని బిడ్డ, వాని కొడుకు వన్ షర్ట్ని, ఒక గ్రీన్ కలర్ షర్ట్ని పిల్లోకి పెట్టుకొని కౌలించుకొని పండుకున్నానని నువ్వు అది చూస్తే వాడు బద్ధ శత్రువైన ఆలోచనలో పడతాడు. సాయి గన్ లాంటి డెత్ వాడిలాగా అసలు ఏ జరగద్దు వాటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి. కాబట్టి అట్లా మిత్రుని బతికించుకోవడం కోసం రాసుకున్నాను. మీ పాట విన్నాక అంతకుముందు సాయి చందు అంటే బీఆర్ఎస్కి పాటలు పాడేవాడు, బీఆర్ఎస్ స్టేజ్ మీద ఎక్కువ పర్ఫామ్ చేసేవాడు అనుకునే వాళ్ళకి కూడా సాయి చంద్ అన్న నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా వచ్చిండు, తన నేపథ్యం ఏంటి, తన ప్రస్తావన ఏంటి అనేది కళ్ళకు గట్టినట్టు చెప్పినప్పుడు దాంట్లో మీరన్నట్టు వాళ్ళ బాబును, తన భార్యను, వాళ్ళ పిల్లల్ని చూపించినప్పుడు చాలామంది కన్నా అసలు నాకు తెలిసి ఒక సినిమా వాళ్ళకు కూడా అంత ఆదరణ, అంత అభిమానం పొందలేరేమో అనిపించింది. అంత బాగా అసలు ఆ పాట ఇప్పటికి విన్నా కూడా కన్నీరు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అరే నిజంగా సాయి చందన ఇంకా ఉన్నట్టే అనిపిస్తుంది మన మధ్యలో. ఒకసారి ఆ పాట పాడు. పాలమూరు పిల్లగాడు పాడేనెక్కెనే, పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే, అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే, స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే, అందుకున్నాడమ్మ తండ్రి నుండే ఎర్ర ఎర్రని జెండా, నింపుకున్నాడమ్మ నీలి జెండా స్ఫూర్తిని సాయి నిండా, అత్తుకున్నాడమ్మ గుండెలకేమో గులాబీ జెండా, పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే, కళ్ళ ముందే తల్లి మరణము, నీ బాల్యమంతా నరకము, జీవితమంతా ఒంటరిగానే సాగించావుర యుద్ధము, విద్యార్థి నేతగా ప్రస్థానం, విప్లవ పాటలో నీ స్థానం, రాయిని సైతం కరిగించేదిర సాయి చందుని రాగం. అద్భుతమైన పాట అన్న, ఎంతో భవిష్యత్తు గలవాడు. అసలు నిజంగా అనుభవించాల్సిన టైంలో వాడు కష్టపడ్డాడు, బీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డాడు, ప్రజా పోరాటాల నుంచి వచ్చినవాడు కదా. అయిపోయింది. అక్కడ ఒక స్థాయి కష్టపడ్డాడు వాడు. విద్యార్థి వాడు బతకడానికి ఒక రకం కష్టపడ్డాడు, విద్యార్థిగా చదువుకోవడానికి ఒక రకం కష్టపడ్డాడు. వాడి జర్నీ అద్భుతమైంది, అద్భుతమైన జర్నీ. వాడిని ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు రాజకీయాలు పోవాలనుకున్నాను. వాడు ఎంత కష్టపడ్డాడు. దీని తర్వాత కూడా మీరు చాలా పాటలు రాస్తున్నారు కదన్న. అంటే సాయి చంద్ ప్రస్తావన కాకుండా తెలంగాణ ఉద్యమంలో ఓయిలో ఒక పాట రాసిండ్రు, కొట్టుర కొట్టు నిప్పుల కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా, తెలంగాణ చిన్నోడా నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా, ఉద్యమము ధృతమయ్యేలా, కత్తిని మించిన కంఠాన్నెత్తి పాడర ఇవ్వాలా, మన వీరుల త్యాగాల జిల్లాలన్నీ గేరిల్లాలై దండులో సాగేలా, నువ్వే ముందర ఉండాలా, లొల్లికి ఢిల్లీ తల్లడిల్లాలా, చంద్రబాబుకు చెమటబట్టేలా, ఆంధ్ర పాలన అంతమయ్యేలా, కొట్టర కొట్టుం డప్పుల మీద నిప్పుల దండోనా అప్పుడు రాసినాం. ఇది చాలా పెద్ద పాట, సభని ఉర్రుతలూగించిన పాట. ఈ పాట కోసం జనాలు వేదిక ముంగట అట్లా పిచ్చెత్తి వినేది పాట వస్తే, ఏమో ఆట ఆడేది జనాలు, మై మర్చిపోయి ఊగులుగేది. అంటే మచ్చుకు ఇప్పుడు కొన్ని పాటలు పాడిండ్రు కానీ ఇంకా మీరు చాలా పాటలు రాసిండ్రు కదా. చాలా పాటలు ఉన్నాయి.
మొత్తం 40 పాటలు ఉంటాయి. అసలు తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో V6 ప్రమోషనల్ సాంగ్ ఒకటి రాసింది కదా మీరు, జనని జనని అని. జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన, కంటి పాపల్లోన మా ఇంటి పీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి. అది కూడా నేను రాసిందే. అప్పటి వరకు తెలంగాణలో పాటలు లేవు, వెస్ట్రన్లో లేవు. అవును. మొట్టమొదటి వెస్టర్నైజ్డ్ సాంగ్ ఇది. అవును, దాని తర్వాత మళ్ళీ ట్రెండ్ అయింది. అది ఒక ట్రెండ్ అయిపోయింది. అది ఒక ట్రెండ్. బతుకమ్మ పాటలకు ఎట్లా మనం ఒక ట్రెండ్ సెట్ చేసి పెట్టినాం, దానికంటే ముందు ఈ పాటను ట్రెండ్గా తీసుకొచ్చినాం. ఉస్మానియా యూనివర్సిటీ మీద కూడా వాడినట్టున్నారు. ఓ యుద్ధం పుడితే ఓయు నిలువుటద్దం పట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా, ప్రతిబింబమాయరా, పోరు ఆరంభమాయరా, ఆరంభమాయరా, ఆరని మంటలాయరా, ఆరని మంటల్లో ఆశ బూడిదాయరా, క్యాంపస్ గోడలే బందీ కానై, కాకి తుపాకి చుట్టూ గోడై కాపల కాస్తూ ఉన్నా గాని ఆగని ఆరాటం, అరరరే చేసేర పోరాటం, హాస్టలు మెస్సుకు తాళం వేసి తాగే నీళ్లను కట్టడి చేసి నానా హింసలు పెట్టినా గాని వీడని వీరత్వం, అది మన విద్యార్థి తత్వం, వారసత్వ ఉద్యమాల ఉస్మానియా గడ్డ మీద యుద్ధం, ఓ యుద్ధం, ఓ యుద్ధం పుడితే ఓయు నిలువుటద్దం పట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. అట్లా అప్పుడు ఓయులో విద్యార్థులు వాళ్ళ పోరాటం, వాళ్ళ త్యాగం, వాళ్ళు చేసిన తెగింపు, వాళ్ళు చేసిన యుద్ధం, వాళ్ళు ఎవ్వరికి తలవంచలేదు. కొడుతూ ఉంటే పక్కకున్న మాణికేశ్వర్ నగర్కి, పక్కన ఉన్న ఒడ్డరి వస్తీకి కాలనీలలో పరిగెత్తి దాక్కున్నారు కానీ ఇళ్ళలో పోలేదు. విద్యార్థుల త్యాగం చాలా గొప్పది, వాళ్ళు చేసిన పోరాటం చాలా గొప్పది. వాళ్ళ పోరాటానికి గుర్తింపుగా ఏమైనా ఇవ్వగలమా అని ఇదొక పాట. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు, పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరులో పదునెక్కిపోయిన ఆయుధాలు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు, మైదానములో ఆటలాడినోళ్ళు, మందార మండలై పూసినోళ్ళు, పరీక్ష పత్రాలు రాసినోళ్ళు, ప్రశ్నల కొడవన్లు విసిరినోళ్ళు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు. అట్లా విద్యార్థుల పోరాటాల గురించి ఇదొక పాట చేసినాం. దాని తర్వాత రసమై బాలకిషన్ అన్న ఒకటి జై తెలంగాణ వీరులకు మరణం లేదన్న సినిమా తీసిన. ఆ సినిమా చేసినప్పుడు దాంట్లో కూడా రాసిన విద్యార్థుల గురించి. ఏంటిదన్న? మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో, ఉగ్గు పాల ఊపిరిచ్చుకుంటీరా బిడ్డలో, మీరు 20 ఏళ్ల బాలలో విప్లవంలో వీరయోధులో, వెలుగుతున్న వేగు చుక్కలో అందరాణి చందమామలో, మిమ్ము కన్నందుకు గర్వపడుతున్నాము, కళ్ళ ముందు లేనందుకేడుస్తున్నాము, మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో, ఉగ్గు పాల ఊపిరిచ్చుకుంటీరా బిడ్డలో, మేడారము అడవిలోన కుంకుమ బరినవుతారా, రామప్పలో రాయిలోని రాగాల మాలవుతారా, భద్రాచలం రామయ్యల తిరిగి ఇంటికొస్తారా, కొండగట్టు
హనుమయ్యలా కొండంత అండైతరా మీ ఎదలు ఎరుపు వర్ణమో మీ గుణము సూర్యకిరణమో మీ ఆత్మ అమర దీపమో తెలంగాణ రాష్ట్ర రూపము మిమ్ము కన్నందుకు గర్వపడుతున్నాము కళ్ళ ముందు లేనందుకేడుస్తున్నాము. ఇది విద్యార్థుల గురించి. ఆ సినిమాలో కూడా విద్యార్థుల నేపథ్యం ఉంటుంది. విద్యార్థులతో చచ్చిపోయి యమలోకం పోతూ ఉంటే తల్లులు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్నప్పుడు తెలంగాణ తల్లి ఆమె ఒక కంఠం వచ్చి ఆమె రూపం వచ్చి బయటికి కదిలొచ్చి విగ్రహం వచ్చి కదిలొచ్చి పాడుతూ ఉంటుంది. ఏదో అద్భుతమైన సందర్భం. దాంట్లో విద్యార్థుల త్యాగం గురించి, వాళ్ళు చేసిన పోరాటం గురించి, వాళ్ళ మరచిపోలేని తల్లిదండ్రులు వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు అనేది కూడా దాంట్లో రాసింది. ఓకే, చివరగా సినిమా పాటలు కూడా మీరు చాలా రాశారా? కొన్ని రాసిండ్రా? ఇప్పుడు రిలీజ్ అయితే సినిమాలు ఇప్పుడు రాసిన ఏ సినిమాలకు రాశారన్నా? చెప్పరు. సినిమా ఇండస్ట్రీ వర్క్స్ ఏ రోజు చెప్పరాదు. అది ఏ నిమిషం ఏం జరిగి ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అని ఉంది కదా రామాయణంలో పాట ఒకటి, ఏదో రామాయణం సినిమాలో అట్లనే ఉంటుంది. ఇదివరకు ఏం రాశారు సినిమా పాటలు? రాసిన ఏది రాజన్న ఫిలిం రాసిన. ఏం పాట? రాజన్న. కాళిగజ్జగల్లుమంటే పల్లె తల్లి మేలుకుంటదో మా అన్నలార తమ్ములారా డోలు డప్పు గొల్లుమంటే ఊరు వాడలేచి వస్తదో మా అక్కలార చెల్లెలారా గొంతెత్తి పాడుతుంటే లేలెసో హైలెస తేనెలూరి పారుతాయి లేలెసో హైలెస అడవిలోని జీవరాశులన్నీ గూడులొదిలి వచ్చి ఆటలాడి అలసిపోతాయో కాళిగజ్జగల్లుమంటే పల్లె తల్లి మేలుకుంటదో మా అన్నలార తమ్ములారా. ఇది రాజన్న ఫిలింలో రాసిన పాడిన కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో. దాని తర్వాత జార్జ్ రెడ్డి ఫిలింలో వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడి చూపుల్లో ఉంది చెగవేరా ట్రెండ్ వాడు వస్తుంటే వీదంతా ఇంజను సౌండ్ మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండ్ చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్. ఇది జార్జ్ రెడ్డిలో ఇచ్చినాము. దాని తర్వాత చోర్ బజార్ అని ఒక సినిమా వచ్చింది జీవన్ రెడ్డి గారు, ఇదే జార్జ్ రెడ్డి డైరెక్టర్ గారిది. దాంట్లో కూడా మంచి పాటలు రాసినాం. దాంట్లో అమితాబ్ బచ్చన్ గారి మీద ఒక పాట ఉంటుంది. షోలే సినిమా విడుదలైన మొదటి ఆటకి సోలోగానే వెళ్ళిపోయా ఎక్స్ రోడ్డుకి 6 అడుగుల డాను ఎంట్రీ ఇచ్చేసిను 6 అడుగుల డాను చేతిలో మౌతార్గాను ఫ్లాట్ అయిపోయి అలా నేను అయ్యాను అరే బచ్చన్ సాబుకా బడి ఫ్యాను అమితాబ్ బచ్చన్ సాబుకా బడా ఫ్యాను అని ఒక పాట ఉంటుంది. ఇది ఒక పాట. అదే ఫిలింలో చోర్ బజార్లో ఆయన సిద్ శ్రీరామాయుడు కదలదు పాదం ఎదురుగా నువ్వు కనబడకుంటే నిలవదు హృదయం నిమిషం నిన్ను చూడకపోతే పెదవుల మౌనం చేసెను నా ఎదలో గాయం వినబడుతోందా ప్రియురాల విరహపురాగం. ఇదొక సాంగ్ రాసిన సినిమాలో. అబ్బబ్బా అది ఏం పోరి చూడగానే నా కళ్ళు చెదిరి కోసేశారమ్మో దాని జడపై మనసు పడి మెడకి నడుముకి నడుమ నాగుపాములాగా కదలాడి ఉరిబోసిందమ్మో దాని కురులతో ఊపిరికి చార్మినారు లాంటి లైఫ్నే చార్మినారు లాగా మార్చెనే దిల్లునే దివాను చేసి దీపం పెట్టిందే గోలుకొండ కోటలాంటి నన్నే రాణివాసమల్లె మార్చుకుంటూ రంగులే పూసేసినాదే కళ్ళనే కుంచ చేసి చోరు బజారుకే నేను జమీందారు నన్ను దోచేవారే ఎవరు లేనే లేరు అనుకునేలోగా నన్ను చేసేసిందే చోరీ. ఇదొక పాట రాసిన దాంట్లో. దాని తర్వాత ఇంకా కొన్ని నాగ చైతన్య ఫిలిం అండ్ లవ్ స్టోరీ. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు ఆ చోటు నాకే ఊరయ్యో ఈ
కాలం కన్నా ఒక క్షణం ముందెనే గెలిచి వస్తానని, నీలి మేఘాలన్నీ పల్లకిగా మలిచి నిన్ను ఊరేగిస్తానని, ఆకాశమంత మన ప్రేమలోన ఏ చీకటైన క్షణకాలమంటూ నేను దుట తిలకమై నిలిచిపోవాలని, ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసిందే మనకు ప్రేమ, నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళిపోమ్మంటోంది ప్రేమ. ఇదొక సినిమా. చెంచలుగూడ జైలుకైనా పోతనే పిల్ల, నాకు లైఫే పడ్డా తప్పుకొనొస్తా తెల్లారే కల్లా అనే ఇదొక సినిమా. ఇదే సినిమానా? ఏం కిస్మత్ అనే ఫిలింకి రాసిన. ఇది కూడా బాగుంటుంది పాట. ఇదొక పాట. తర్వాత ధైర్యం అనే సినిమా కూడా రాసినట్టున్నారు. అదే అప్పుడెప్పుడు భయపేసి బదమాసి పోరి బాగుంది మావు, ఏం తెలియని ఎంపిసి పోరి ఏముంది మావా, కత్తి లాంటి పోరిరో కతరు నాకు బారిరో, మామూ మతిపోయి మనసైంది చాలా, మామూ నా గుండెకు గాలమేసే బాల. ఇది అప్పుడు ఎప్పుడో రాసింది. అంటే చాలా ఈ మధ్య కూడా చాలా సినిమాలు రాసినాం. రిలీజ్ కాలేదా? 2025లో డెఫినెట్గా రిలీజ్ అవుతాయి మంచి సినిమాలు. ఇక నుంచి మిఠాపల్లి సురేందర్ ప్రయాణం ఎటు ఉండబోతుంది? రెండు, నాది సామాజిక బాధ్యతతో పాటు నా స్వబాధ్యతలు కూడా నెరవేర్చుకునే పాటలు రాస్తూనే ఉంటారు. రెండు సామాజిక బాధ్యత అంటే రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వెళ్ళే అవకాశం ఉందా? డెఫినెట్గా వెళ్తాం. వెయిట్. అంటే ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా? ఏది చేస్తాం అనేది ఏమీ చెప్పలేము, దేన్ని డిసైడ్ చేయలేం. బట్ రాజకీయంగా మట్టుకి వెళ్ళే ఆలోచనలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచేనా? 100%. 24 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. అవకాశం ఇవ్వకపోతే ఏ పార్టీ వాళ్ళు అడిగినా, ఇంకా మా పార్టీ పెద్దని తిట్టకుండా ఎవరికైనా సాహిత్యం సహాయం చేసిన. నేను రైతులు అంటున్నా, నా దగ్గరికి వచ్చి ఎవరు నా పంట చేనులో నేను పల్లితో వేసిన నన్ను అడిగితే నేను అందరికి ఇస్తా. పాటల విషయం కాదు, ఇప్పుడు పదవుల విషయంలో మీరు రాజకీయంగా వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మరి ఏదైనా పదవి రాకపోతే అదే పార్టీలో కొనసాగుతారా, లేదా ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీలోకి వెళ్తారా? లేదు, అదే పార్టీలో కొనసాగుతాం. ఎటు పోవు, ఇవ్వకపోయినా దాంట్లోనే కొనసాగుతాం. ఎటు పోం. ఎందుకంటే 24 సంవత్సరాలంటే నా లైఫ్లో చాలా ప్రైమ్ టైం. నేను పదవులు ఆశించకుండా, ఇంకేం ఆశించకుండా చాలా నిజాయితీగా పనిచేసిన నేను పార్టీలో. ఒకంత ఏమన్నా బాధగా ఉందా? తీరా అనుభవించే టైంలో, పదవి వచ్చే టైంలో అధికారాన్ని కోల్పోయింది బాధ అని. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అనేది చాలా భయంకరంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. నువ్వు నేను మళ్ళీ ఇక్కడనే కూర్చొని మాట్లాడుకుంటాం దాని గురించి. చాలా స్పీడ్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. నిజం. ఒకవేళ కాకపోయినా వెయిట్ చేసే ఉంటుంది. 10 ఏళ్ల వరకు రేవంత్ రెడ్డి మాదే ప్రభుత్వం ఉంటుందని చెప్తారు. ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఎవరని చెప్పలేము. ఇది కేసీఆర్ గారు నాగార్జున సాగర్లో ఎమ్మెల్యేలకి ఫస్ట్ టైం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టారు. ఆ ట్రైనింగ్ క్లాస్లో ఆయన చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే, తెలుగు ప్రాంతానికి రాజకీయ చైతన్యం నేర్పింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. చాలామందికి చట్టసభలో భద్రత కల్పించి వాటానిచ్చి బీసీలను అధికారికంగా పైకి తెచ్చిన నాయకుడు, అదే అధికారంలోకి తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయననే రెండోసారి ప్రజలు ఓడించిండు. మనం ఎంత ప్రజలకు కట్టుబడి పనిచేయడం మాత్రమే నేర్చుకోండి. ప్రజల నిర్ణయానికి మాత్రమే కట్టుబడి మనం పనిచేయాలి. ప్రజల ముందు మనం ఎవరూ పెద్దోళ్ళం కాదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని శిరస వహించాలన్నాడు. మొన్న కూడా జనం ఆ తీర్పిచ్చిన తర్వాత ఇప్పటికి కూడా సార్ ఎక్కడేం మాట్లాడలేదు కదా. ప్రజలు మేమందరం ఉన్నాం. సార్ పోతుంటే ఫామ్ హౌస్, ఇక్కడ నుంచి సార్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతుంటే అందరం ఉన్నాం. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రజలు మనకు అవకాశం కల్పించి సేవ చేసినాం. నన్ను ఇప్పుడు రెస్ట్ తీసుకోమన్నారు. వాళ్ళ నిర్ణయం ఇది. నేను ప్రజల నిర్ణయాన్ని కూడా ఇప్పుడు నేను గౌరవించడమే మన బాధ్యత. మీ యొక్క సినీ జీవితం, రాజకీయ జీవితం సఫలం అవ్వాలని, మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు మీకు చాలా ఇష్టమైన పాట, మీ మనసును హత్తుకున్న పాట
చివరిగా మా కోసం. అట్లా ఇష్టమైన పాట అని ఏం చెప్పాను కానీ నేను ఎప్పుడు హమ్ చేసే పాట ఒకటి చెప్తాను నీకు. సింగిడిలో రంగులనే దూసి తెచ్చి తెల్ల చంద్రుడితో వెన్నెలలే తీసుకొచ్చి పచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు పేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి ఆడబిడ్డల అరచేతులనే ఊయలగట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకు వచ్చి పువ్వులనే పూజించే పండుగ తెచ్చి ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే ఏటిగట్టు మీద పూలెన్నో నిన్ను పిలిచే అందాల బతుకమ్మ రావే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే రేలా రే రేలా రే రేలా 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 రే రేలా రే రేలా రే రేలా రే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి ఇంత విలువైన సమయాన్ని కేటాయించి సామాజిక, రాజకీయ, విప్లవ, సినిమా అన్ని పాటలను మాటల ద్వారా మా యొక్క ప్రేక్షకుల కోసం మీరు వివరించినందుకు మరియు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో థ్యాంక్ యూ సో మచ్ అన్న.